చూడురి ఎండ అయితే పిచ్చ పిచ్చ కొడుతుంది. నేనైతే మొహం కడుక్కున్నాను అనుకుంటుర్రేమో నా ముఖం చూసి. ఇది మొహం కడుక్కున్న నీళ్ళు కాదుల్లా ఎండ పాడబడ ఎండ కొడుతుంది. ఎండ చల్లగుండా ఇక తానం చేసినట్టే ఉంది. ఇక తానం చేసి ముఖం తుడుచుకుంటే ఎట్టుంటుందో గట్టినే ఉంది. ఇక చూడురి ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ కొడుతుంది. ఇక అందుకే అంటారు వ్యవసాయం చేస్తానికి పిల్లని ఇవ్వద్దని. ఇక వ్యవసాయం చేసేటోనికి పిల్లని ఇస్తే ఏమవుతుందో అనేది ఇప్పుడు నాకైతే అర్థమయ్యింది. ఇక అట్లని వ్యవసాయం చేసేటోనికి పిల్లని ఇవ్వకుంటే ఇక అందరు జాబులు చేసేటోళ్ళు దొరకాలంటే ఏడ దొరుకుతారు. ఎవరు దొరికినా దొరికిన వాళ్ళని దొరికినట్టు చేసుకోవాల్సిందే. అందరికి ఒక తీరు ఉండదు, అందరిది ఒక తీరు దశ ఉండదు. ఇక చూడు ఎండ పాడుపడ ఎంత కొడుతుందో. ఇంత ఎండ కొట్టినా కానీ ఇక చేను తేటకు కావాలని కష్టపడి రైతులు అయితే ఇక కష్టం పడుతూనే ఉంటారు అనమాట. ఇక తీర పంట చేతికి వచ్చే ముందు ఏమవుతుందంటే ఇక ఆనదేవునికి ఇక పగ పట్టినట్టే. కొట్టమన్నప్పుడు కొట్టడు, ఇప్పుడు ఎండకు చంపుతాడు, అప్పుడు ఆనగొట్టి ఆగం చేసి అట్లా బాధ పెడతాడు. ఇక సరే ఉన్నదో లేదో ఏరుకొని ఇక నాణ్యదో ఇన్నదో ఏరి ఎండేసి ఒక్కడు కుప్పేసి ఇక అమ్ముదామనే టైంకి ఇక కొనటానికి వస్తారు. ఇక వాళ్ళు అయితే 6,000కి ఇస్తారా 5,000కి ఇస్తారా అని అడుగుతారు. క్వింటాల్ 5-6 వేలు పోతే రైతుకి ఏం మిగులుతుంది? ఈ కష్టమే మిగులుతుంది, ఈ చెమటే మిగులుతుంది తప్ప ఏం మిగలదు. మాట ఉత్త మాటలే అనమాట. రైతే రాజు అన్నది ఉత్త మాట. రైతుకు ఎప్పుడు బాధ అన్నదే నిజము. ఇది ఇలా పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.